భారత్ పేసర్ మహ్మద్ షమి అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటాడు. సర్వకాల సర్వ వ్యవస్థలో వివాదాలను తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా అతను ఒక వివాదాస్పద వ్యాఖ్యతో ముందుకొచ్చాడు. జై శ్రీరామ్ లేదా అల్లాహు అక్బర్ అని 1000 సార్లు జపించడం వల్ల ఎటువంటి హాని జరగదని భారత పేసర్ మహ్మద్ షమి వ్యాఖ్యానించాడు. ప్రతి మతంలో మీరు వ్యతిరేక మతానికి చెందిన వ్యక్తిని ఇష్టపడని 5 నుంచి 10 మంది వ్యక్తులకు చూస్తారని, దానిపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని షమి పేర్కొన్నారు. సజ్దా అంశం ఎలా తెరపైకి వచ్చిందో తనకు తెలియదన్నారు. రామ మందిరాన్ని నిర్మిస్తుంటే జై శ్రీరామ్ అని చెప్పడంలో సమస్య ఏముందని అన్నాడు. తాను అల్లాహు అక్బర్ అని చెప్పాలనుకుంటే 1000 సార్లు చెబుతాను, అందులో తేడా ఏమిటని నిలదీస్తున్నాడు. 33 ఏళ్ల క్రికెటర్ నవంబర్లో టోర్నమెంట్ ముగిసినప్పటి నుండి మడమ గాయం నుండి మెల్లగా కోలుకుంటున్నాడు. వన్డే ప్రపంచ కప్లో శ్రీలంకపై భారత్ విజయం సాధించిన సమయంలో వికెట్ తీసిన తర్వాత సజ్దా చేయడానికి అయిష్టత వ్యక్తం చేసిన వారిపై తీవ్ర విమర్శలు చేశాడు షమి. తాను వరుసగా 5వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నారని, తన సామర్థ్యానికి మించిన శ్రమతో బౌలింగ్ చేస్తున్నానని అన్నాడు. తాను అలసిపోయానని, బాల్ చాలా తరచుగా ఎడ్జిని కొట్టిందని పేర్కొన్నాడు. చివరికి తాను ఆ 5వ వికెట్ను తీసిన సమయంలో ఎవరో తనను ముందుకు నెట్టారని, కాబట్టి తాను కొంచెం ముందుకు కదిలానని చెప్పుకొచ్చాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయబడింది. తాను సజ్దా చేయాలని అనుకున్నాను, కానీ చేయలేదని, వారి కోసం తనకు ఒకే ఒక సలహా ఉందని చెప్పాడు. దయచేసి అలాంటి ఉపప్రదవాన్ని ఆపండి అతను చెప్పాడు. ఆ విషయంలో నేను ఎవరికి భయపడను అని షమి అన్నాడు. తాను ముస్లిమనని, ఆ విషయం ఇంతకు ముందే చెప్పానని అన్నాడు. తాను భారతీయుడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని అని కూడా చెప్పాడు. తన దృష్టిలో ఎప్పుడు దేశమే మొదటి స్థానంలో ఉంటుందన్నారు. ఈ విషయాలు ఎవరినైనా బాధపడితే తానేమి చెయ్యలేనని, తాను మాత్రం సంతోషంగా జీవిస్తున్నానని అన్నాడు. నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నాకు ఇతర విషయాలు ఏవి ముఖ్యం కాదన్నాడు. వివాదాల విషయానికి వస్తే సోషల్ మీడియాలో వీటి మీదే ఆధారపడి జీవించేవారు ఉన్నారని, అలాంటి వారిని తను పట్టించుకోనని అన్నాడు.